హలో ఫ్రెండ్స్, నేనైతే టమోటా పచ్చడి చేస్తున్నానండి. ఎండతో పని లేకుండా అలాగే అప్పటికప్పుడు చేసుకునే టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను. నేనైతే ఈ పచ్చడి మా అత్తయ్య గారి దగ్గర అయితే నేర్చుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. నేను అరకిలో టమోటాలు అయితే తీసుకున్నానండి. కడిగి బాగా తుడిచేసానండి. తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి అసలు ఉండకూడదండి. ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసాను. కొంతమంది అయితే ఉడికించుకుంటారండి. నేను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఆయిల్లో వేసేసాను. ఇప్పుడు 50 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. అందులో విత్తనాలు పీసులు తీసేసాను. అరకిలో టమోటాలకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. కేజీ టమోటాలకైతే 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండు కూడా వేసేసి బాగా మగ్గనిస్తున్నాను. ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాము. 3 టీ స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు అయితే తీసుకున్నాను. మెంతులు కొంచెం తక్కువగా తీసుకోవాలి, లేకుంటే చేదొస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం ఫ్రై చేయాలండి. చూసారు కదా, చిట్టపట్టలాడాలి. ఎక్కువ ఫ్రై చేస్తే చేదు వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నానండి. మెత్తగా పొడిలాగా చేయాలండి. చాలా మెత్తగా వేయాలి. చూసారు కదా, ఇలా అయితే మెత్తగా పొడి వేసుకొని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు టమోటాల్లో నీరు చాలా ఉందండి. నీరంతా ఇంకిపోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. చూసారు కదా, ఇంకా మగ్గాలండి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేస్తున్నాను. వేసి ఒకసారి అయితే కలిపేశాను. ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే బాగా నూనెంతా పైకి వస్తుంది. చూసారు కదా, ఇలా నూనెంతా పైకి రావాలి. టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే. ఇలా మగ్గిన తర్వాత అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసి చల్లారనిచ్చాను. ఇప్పుడు 1 గ్లాస్ అయితే కారం వేస్తున్నానండి. టీ గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ కారము, అలాగే అర గ్లాసు సాల్ట్ అయితే వేసాను. 4 స్పూన్లు ఆవాల పొడి అయితే వేస్తున్నానండి. వేసి బాగా కలిపేసాను. అయితే సాల్ట్ సరిపోలేదు, అందుకని 1 స్పూను సాల్ట్, 1 స్పూను ఆవాల పొడి అయితే వేసి బాగా కలపాలండి. ఇలా 4 పక్కల కలుపుకుంటే సాల్టు, మసాలా, కారము మొత్తం బాగా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేశాను. టమాటాల్లో చుక్క నీరు కూడా ఉండకూడదండి. పచ్చడి అయితే నిలువ ఉండదు. మొత్తం మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నానండి. ఇలా మొత్తం వేసిన తర్వాత అయితే తెల్లగడ్డ పాయలు 6-7 పాయలు అయితే వేస్తున్నాను. వేసి మొత్తం మిక్సీ పట్టేసేయాలి మెత్తగా. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేయాలండి. తాలింపు కోసము ఆయిల్ అయితే వేసి ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేసాను. అలాగే తెల్లగడ్డ పాయలు అయితే వేస్తున్నానండి. 1 గుప్పెడు వేసుకోండి. ఇంక ఎండుమిర్చి 3 అయితే వేస్తున్నాను. 1 స్పూను మినప్పప్పు అయితే వేస్తున్నానండి. మినప్పప్పు వేసుకుంటే తాలింపులో బాగుంటుంది. ఈ పచ్చళ్ళలో కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. కరివేపాకు అయితే కడిగి ఆరబెట్టి అయితే వేస్తున్నానండి. ఇలా వేగిన తర్వాత అయితే చల్లారిన తర్వాత ఇంకా పచ్చళ్ళలోకి వేసేస్తున్నానండి. చూసారు కదా, చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేయాలి. వేసి బాగా కలిపానండి. వాసన అయితే సూపర్గా వస్తుంది. అన్నీ సరిపోయాయండి. చింతపండు, కారము, సాల్టు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అయితే అరకిలో కొలత అయితే చెప్పాను కదండి. కేజీకి రెట్టింపు వేసుకోవాలి. అంతే అండి తేడా. నెల రోజులైతే ఉంటుందండి ఈ పచ్చడి. నీరు అస్సలు తగలకుండా ఉండాలి. అప్పుడు నెల రోజులు ఉంటుంది. ఇంక నేనైతే పచ్చడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేసేస్తున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు టిఫిన్లోకి రైస్లోకి అయినా తీసుకొని తినొచ్చు. ఇక నేను మొత్తం వేసేసిన తర్వాత అదే గిన్నెలో అయితే కొంచెం అన్నం, వేడి వేడి అన్నం వేసుకొని కలిపి తింటున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్